ఉపాధ్యాయులందరికీ నమస్కారం. A very good morning to all the teachers. I am Vaidyu Mameshwarao, మీ ఎస్ఆర్జీ. ఆల్రెడీ మనం 7th, 8th, 9th మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయండి. సో మనం చిన్న రివ్యూ చేసుకుందాం. పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ 8th, 9th మాడ్యూల్స్ మీద మనం ఈరోజు కొంచెం రివ్యూ చేసుకుందాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మాడ్యూల్ 8th and 9th. సో మనం ఈవీఎస్ చూస్తే ఇన్ పెడగాజీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి చెప్పుకున్నాం బాగాను. EVS learning aims to help children acquire knowledge, skills and dispositions so that they become sensitive and responsible individuals to not only raise but if possible also to address issues related to equality, justice and respect for human dignity and rights. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ అనేది మనం నేర్చుకోండి పిల్లలకి బాగా నేర్పడం వల్ల, పిల్లలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మంచి ఇష్యూస్ని వాళ్ళు అడ్రస్ చేయగలుగుతున్నారు. ఎలాగంటే ఈక్వాలిటీ, జస్టిస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రైట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎంటైర్ స్టేజ్ కోసం కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్ చూస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది క్లాస్ వైజ్గా మనకు వస్తుంది. క్లాస్ వైజ్గా వాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాళ్ళకి ఏమి రావాలనేది లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం చేయగలుగుతాం. Curricular expectations are the broad aims of a particular curricular area that cater to a particular stage of learning, whereas learning outcomes are the checkpoints or the criteria to map the accomplishment of the curricular expectations at different intervals. అంటే తరగతి వారీగా పిల్లడు ఏమి నేర్చుకోవాలనేది లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం సాధిస్తున్నాం. ఈ తరగతి కంపల్సరీ ఇది ఒకటికి వచ్చి తీరాలి అది లెర్నింగ్ అవుట్కమ్స్లో. సో సాధారణంగా మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లోని ఈవీఎస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ కలయికతోని మనం ఈవీఎస్ని మనం చెప్పగలుగుతున్నాం. వేరే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లోని ఇట్ ఈజ్ ఎ సపరేట్ కరిక్యులర్ ఏరియా. ఈవీఎస్ అనే సపరేట్ కరిక్యులర్ ఏరియాగా మనం చెప్తున్నాం. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ బిగిన్స్ విత్ చైల్డ్స్ ఇమీడియట్ సరౌండింగ్స్. తన పరిసరాల్లోనే మనకు మొత్తం కనబడుతుంది. ఆ సబ్జెక్ట్ అంతా పరిసరాల్లోనే కనబడుతుంది. న్యాచురల్గా సోషల్, ఫిజికల్ అండ్ కల్చరల్ సెట్టింగ్స్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ చుట్టుపక్కల సరౌండింగ్, వాళ్ళ వీధి, మనుషులు, కట్టడాలు, ఇల్లులు, ఇవన్నీ పరిసరాల విజ్ఞానంలోకి వచ్చేస్తున్నాయి, ఈవీఎస్లోకి వచ్చేస్తున్నాయి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెల్ఫ్, హోమ్, స్కూల్ అండ్ ఫ్యామిలీ. ఇన్ ఎర్లీ స్టేజెస్ ఈవీఎస్ ఇస్ రిలేటెడ్ టు సెల్ఫ్, హోమ్ తన కోసం, హోమ్ తన ఇల్లు ఉండే పరిసరాలు, స్కూల్ ఉండే పరిసరాలు, స్కూలు, ఫ్యామిలీ, కుటుంబం, ఇది ఈవీఎస్. అక్కడి నుంచి గ్రాడ్యువలీ మూవింగ్ టు వైడర్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నాం. నైబర్హుడ్ అండ్ కమ్యూనిటీ అట్ లార్జ్. నైబర్హుడ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు, కమ్యూనిటీ మన సంఘం, సొసైటీ, ఇదంతా మనం కలుపుకొని వస్తున్నాం. In EVS, we will create situations for children to construct their own knowledge by introducing first hand with their surroundings and with other children, elders and significant others. మనం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగిస్తున్నాం? సరౌండింగ్స్, పరిసరాలతో ఇస్తున్నాం. చిల్డ్రన్ వాళ్ళ తోటి పిల్లలతోని, ఎల్డర్స్ పెద్దవాళ్ళతోని, ఇంకా సక్సెస్ సాధించే మనుషులు లేకపోతే గొప్ప గొప్ప మనుషులతోని ఉన్న అనుభవాలతోని వాళ్ళకి కొత్త విషయాలని, పరిసరాలని, వృత్తుల్ని, వ్యక్తుల్ని అవగాహన పరుస్తున్నాం. ఇట్ యాక్సెస్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ బిసైడ్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ క్లాస్ రూమ్స్. ఈవీఎస్ పరిసరాల విద్యను ఒక టెక్స్ట్ బుక్కే కాదండి. టెక్స్ట్ బుక్ కాకుండా, క్లాస్ రూమ్ కాకుండా, పరిసరాల్లో ఉండే, మనకు సొసైటీలో ఉండే రకరకాల విషయాల్ని వాళ్ళు అవగాహన పరుచుకునేలా చేయడమే పరిసరాల విజ్ఞానం యొక్క ముఖ్య లక్షణం. రియల్ వరల్డ్ ఎక్స్పోజర్, సోషల్ ఇష్యూస్ కానీ, న్యాచురల్ కన్సర్న్స్ కానీ, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, లేకపోతే ఏది మంచిది, ఏది చెడుదు, పర్యావరణం గురించి చెప్పేది, జెండర్ బయాస్ గురించి చెప్పేది,
డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్పుకున్నది. ఇదంతా పరిసరాల విజ్ఞానంలోకి వస్తుంది. ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్, కన్జర్వేషన్. ఏది మనం అడవులను ఎలా చూసుకోవాలి, మొక్కలు ఎలా చూసుకోవాలి, ప్రిజర్వేషన్ ఎలా చేయాలి, కన్జర్వేషన్ ఎలా చేయాలి, ఇదంతా కూడా మనం పరిసరాల విజ్ఞానంలోనే మన పిల్లలకి అవగాహన పరుస్తాం. For a best learning outcomes in EVS, the classroom environment and the pedagogical process should be inclusive. క్లాస్రూమ్ పెడగాజికల్ ప్రాసెస్ ఇంక్లూజివ్గా ఉండాలి. అంటే అందరి విద్యార్థులకి ఇది అందుబాటులో ఉండేలా ఉండాలి. మనం చెప్పే బోధనా ప్రక్రియ అందరి విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా ఉండాలి. అందరి విద్యార్థులు కూడా అవలీలగా తెలుసుకునేలా ఉండాలి. ప్రతి విద్యార్థి అంటే ఇంప్రూవర్స్ కానీ లేకపోతే టాప్ స్టూడెంట్స్ కానీ అందరికి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. సో వాళ్ళ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్లోనే వెళ్ళాలి. ఇట్ కనెక్టెడ్ విత్ చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ విత్ స్కూల్ నాలెడ్జ్. పరిసరాల విజ్ఞానం అనేది చిల్డ్రన్ ఎక్స్పీరియన్సెస్, పిల్లల తాలూకు ఎక్స్పీరియన్సెస్ బట్టి అది స్కూల్ నాలెడ్జ్ కనెక్ట్ చేయాలి మనం. అంటే వాళ్ళతోనే మాట్లాడించి వాళ్ళ తాలూకు అనుభవాలతోనే మనం ఆ పాఠాన్ని చెప్పేటట్టు ఉండాలి. EVS uses multiple senses in individual and group setups. మల్టిపుల్ సెన్సెస్ అంటే పిల్లడు పరిసరాల విజ్ఞానం ఒక క్లాస్ రూమ్లోని ఈ కెన్ అబ్జర్వ్, ఎక్స్ప్రెస్, డిస్కస్, క్వశ్చన్, క్రిటికలీ థింక్, ఇంప్రొవైజ్, అనలైజ్ ఇవన్నీ చేయగలుగుతాడు. ఒక సైన్స్ క్లాస్ రూమ్ అంటే, ఒక పరిసరాల విజ్ఞాన క్లాస్ రూమ్ అంటే ఈ షుడ్ అబ్జర్వ్, ఎక్స్ప్రెస్ వ్యక్తపరచాలి, డిస్కస్, తనకున్న సందేహాలని ఇతరులతోని మాట్లాడి తీర్చుకునేటట్టు ఉండాలి. లేకపోతే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేలా ఉండాలి. డౌట్లు క్వశ్చన్ చేసేటట్టు ఉండాలి. క్రిటికలీ థింక్, ఆలోచన ప్రేరేపించాలి. ఇంప్రొవైజ్, మెరుగుపరచాలి. అనలైజ్, అర్థం చేసుకోవాలి. టోటల్గా నిక్షిప్తంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏంటో తెలుసుకోగలగాలి. దానికి కారణాలు తెలుసుకోగలగాలి. ఇవన్నీ కూడా ఈవీఎస్ క్లాస్ రూమ్లోని, ఈవీఎస్ సబ్జెక్ట్లోని మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ చేయగలుగుతాం. పిల్లడి ఇన్నోటి కెపాసిటీస్, ఇన్నోటి సెన్సెస్, మల్టిపుల్ సెన్సెస్ని యూజ్ చేయగలుగుతాడు. ఈ పెడగాజికల్ ప్రాసెస్ ఈవీఎస్ అనేది ఏజ్ అప్రోప్రియేట్గా ఉండాలి. ఇట్ షుడ్ ఎన్హాన్స్ the knowledge, skills, values, interests and dispositions. So it is a beautiful subject అండి. పిల్లల తలకు ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి, హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఇది చాలా వరకు సహాయం చేస్తుంది. పిల్లడు సమాజంలో ఎలా జీవించాలో, సమాజాన్నిలో వాల్యూస్ ఎలా పెంపొందించాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలనేది కూడా ఈవీఎస్ సబ్జెక్ట్ చెప్తుంది. ప్రైమరీ స్టేజెస్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు ఏముంటున్నాయి ప్రైమరీ స్టేజెస్లో అంటే ఫ్యామిలీ, ప్లాంట్స్, యానిమల్స్, ఫుడ్, వాటర్, ట్రావెల్, షెల్టర్ ఎక్సెట్రా. ఫ్యామిలీ తన కుటుంబం అంటే మొత్తం ప్రైమరీ సెక్షన్ అంతా కూడా పరిసరాల విజ్ఞానంలోని పూర్తి అవగాహన కొరకు ఫ్యామిలీ, కుటుంబం గురించి పూర్తిగా చెప్తారు. అంటే స్టేజ్ బై స్టెప్. ఒక స్టేజ్లోని కొన్ని విషయాలు ఉంటాయి, ఇంకో క్లాస్లోని ఇంకొంచెం డీప్గా వెళ్తారు, ఇంకో క్లాస్లో ఇంకొంచెం డీప్గా వెళ్తున్నారు. ఫస్ట్ ఫ్యామిలీ, ప్లాంట్స్, కుటుంబం గురించి, ప్లాంట్స్ మొక్కలు, యానిమల్స్ జంతువులు, ఫుడ్ ఆహారం, వాటర్ నీరు, ట్రావెల్ షెల్టర్ నివాసం ఎక్సెట్రా. వీటన్నిటి గురించి కూడా నార్మల్గా వీటన్నిటి గురించి ప్రైమరీ స్టేజెస్లోని కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మన స్ట్రాటజీస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ఈవీఎస్లోకి వెళ్తే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి ఈవీఎస్లోని. మనకి ఇక్కడ బాగా మనం చెప్పింది అంటే ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. ఈవీఎస్లో ప్రాజెక్ట్స్ ఇచ్చి పిల్లడు ఎలా చేస్తుంది, నాకు రూబ్రిక్స్ తయారు చేయొచ్చు, అసెస్మెంట్లో రూబ్రిక్స్ తయారు చేయొచ్చు, పిల్లడు ఎలా దాన్ని అబ్జర్వ్ చేశాడు, సో ఎలా ఇనిషియేట్ చేస్తున్నాడు. సో ప్రతి పాఠంలోని ప్రతి లెసన్లో కూడా ప్రతి యాక్టివిటీకి మనం రూబ్రిక్స్ తయారు చేయొచ్చు. ఒక యాక్టివిటీ ప్రాజెక్ట్ రూపంలో కూడా మనం ఇవ్వచ్చు. ఇది ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ పార్ట్ చేస్తాయి ఈవీఎస్లో. డిస్కషన్స్ రూపంలో కూడా మనం టీచింగ్ లెర్నింగ్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్. ఎక్స్పెరిమెంట్స్లో ఇన్వెస్టిగేట్, అబ్జర్వ్, క్రియేట్, డిస్కస్,
critically think, analyze, reason out, draw conclusions. These are the important things ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు. ఇన్వెస్టిగేట్, అబ్జర్వ్, క్రియేట్, డిస్కస్, క్రిటికలీ థింక్, కేటగరైజ్, అనలైజ్, రీజన్ అవుట్. ఇవన్నీ కూడా పిల్లడి తాలూకు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. పిల్లడు బాగా ఆలోచిస్తాడు, ఇన్వెస్టిగేట్ చేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, బాగా చూస్తాడు ఇది ఏంటి, మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాడు, క్రియేట్ చేస్తాడు, వాడు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాడు, లేకపోతే వాడు ఒక ఐడియాని క్రియేట్ చేస్తాడు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నా సక్సెస్ అవుతాను, ఇలా చేస్తే వస్తుంది అనుకునే రిజల్ట్ వస్తుంది. డిస్కస్ చేస్తాడు, వాడు క్రియేట్ చేసిన ఐడియా గురించి మిగతా వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. క్రిటికల్ థింక్, దాని గురించి బాగా ఆలోచిస్తాడు, కేటగరైజ్ చేస్తాడు, దీన్ని ఎలా కేటగరైజ్ చేస్తాడు, దీన్ని ఎలా నేను ప్రజెంటేషన్ చేయాలని ఆలోచిస్తాడు. ఎనలైజ్ చేస్తాడు, దాని గురించి బాగా ఎనలైజ్ చేస్తాడు. ఏది కరెక్టో, ఏ స్టెప్ వైజ్ ఎలా చేయాలో అనలైజ్ చేస్తాడు. ఇది సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతుంది, సో ఇది డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఈ డ్రాబ్యాక్స్ లేకుండా సక్సెస్ ఎలాగ అవ్వాలి అని అనలైజ్ చేస్తాడు. రీజన్ అవుట్ చేస్తాడు, డ్రా కన్క్లూషన్స్, లాస్ట్లో కన్క్లూషన్ చేస్తాడు, ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని కన్క్లూషన్ చేస్తాడు. సో ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్లీ సర్వేస్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా మన ఈవీఎస్లోని చేస్తాం. సర్వేస్, సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కుటుంబం తీసుకుంటే ఎంతమందికి ఎంతమందికి చిన్న కుటుంబాలు ఉన్నారు, ఎంతమంది పెద్ద కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. సో అలా సర్వేసు, ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఇంటర్వ్యూస్ చేయడం, సో వృత్తుల వారిని ఇంటర్వ్యూ చేయడం, అలా చేయొచ్చు. షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడం, ఓరల్, రిటర్న్, డ్రాయింగ్ ఆర్ ఎనీ అదర్. రోల్ ప్లే చేయడం, ఫీల్డ్ విజిట్స్ ఇవన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అండి ఈవీఎస్లోని. ఇక్కడ ఫీల్డ్ విజిట్స్లో ముఖ్యంగా చెప్పింది అంటే విజిట్స్ ఆర్ ఆఫన్ కన్సిడర్స్ యాక్టివిటీస్ ఫర్ జాయ్ అండ్ ఫన్, బట్ అంటిల్ వీ ప్లాన్ అండ్ ఆర్గనైజ్ దెమ్ ఇన్ ఎ మేనర్ దట్ హెల్ప్ చిల్డ్రన్ లెర్న్ ద కాన్సెప్ట్స్ అండ్ బీ సెన్సిటైజ్డ్ ఫర్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సాధారణ విజిట్స్ అంటే మనం చాలామంది ఫీల్డ్ విజిట్స్ అంటే జాయ్ అండ్ ఫన్గా చూస్తాం, కానీ బట్ ఇఫ్ దే ఆర్ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఆ విజిట్స్ని ప్లాన్గా ఆర్గనైజ్ చేసి మనం దాన్ని ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మనం ఆశిస్తున్నాం, ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళకి తీసుకురావాలని మనం చూస్తున్నాం అని ప్లాన్గా ఆర్గనైజ్ చేసి ప్లాన్గా విజిట్ కానీ ఆర్గనైజ్ చేస్తే దెన్ ఓన్లీ it will help children learn the concepts and be sensitized for the social and environmental issue. అప్పుడు సోషల్ ఇష్యూ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సెన్సిటైజ్ అవుతారు, వాళ్ళకి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. లేదు మనం విజిట్ చేస్తున్నాం అంటే బస్సు వేసుకుని వెళ్ళిపోతాం, విజిట్ చేస్తామంటే హ్యాపీ తెలిసి జాయ్ అండ్ ఫన్ అది వాళ్ళకి వచ్చింది ఏముండదు. కానీ ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి అసలు మనం ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళకి చూపించి వాళ్ళకి తీసుకురావాలనుకుంటున్నాం అలా ఆర్గనైజ్ చేసి అలా ప్లాన్ చేసి ఆ విజిట్ని అలా ఆర్గనైజ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ బెస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఈవీఎస్ అండి. అండ్ సెకండ్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం. ఈ మన మాడ్యూల్లోని వాటర్ని తీసుకున్నారు, నీరుని తీసుకున్నారు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా క్రియేట్ చేయాలని. వాటర్ చెప్పేటప్పుడు వాటర్ అవైలబిలిటీ, యాక్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి పార్ట్ చూడండి, వాటర్ అవైలబిలిటీ, యాక్సెస్, డిస్ట్రిబ్యూషన్ దీని గురించి ప్యూర్ చెప్పాలి. నెక్స్ట్ వాటర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. నెక్స్ట్ వాటర్ ద కల్చరల్ ఆస్పెక్ట్ గురించి. వాటర్ కన్జర్వేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. సో వాటర్ గురించి చెప్పేటప్పుడు ముందు అవైలబిలిటీ గురించి, యాక్సెస్, డిస్ట్రిబ్యూషన్. అవైలబిలిటీ ఎక్కడెక్కడ దొరుకుతుంది, దానికి యాక్సెస్ ఎలాగా, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తున్నాం, వాట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి. వాటర్ కల్చరల్ ఆస్పెక్ట్ ఏంటి, జనాలు వాటర్ దేని గురించి వాడుతున్నారు. అలాగే చాలా పాటలు ఉన్నాయి వాటర్ గురించి. పుష్కరాలు ఇవన్నీ ఉన్నప్పుడు పంచి పాటలు ఉన్నాయి, భక్తి పాటలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పిల్లల్లోని ఆ వాటర్ చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొస్తే వాళ్ళు ఈజీగా రిమెంబర్ చేసుకుంటారు. కన్జర్వేషన్ వాటర్ని ఎలా కన్జర్వ్ చేస్తాం, వేస్టేజ్ అవ్వకుండా ఎలా చూస్తాం. ఈవీఎస్ కాల్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ హెల్ప్ ఇన్ హోలిస్టిక్ లెర్నింగ్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. పరిశ్రమ విజ్ఞానం ఈవీఎస్ అనేది హోలిస్టిక్ లెర్నింగ్ అంటే మొత్తం అన్ని విషయాలు తెలుసుకోవడానికి అది దోహదం చేస్తుంది. అండ్ సెకండ్లీ సర్వేస్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్, కలెక్టింగ్ రెస్పాన్సెస్, రికార్డింగ్ ఇన్ఫర్మేషన్, రిపోర్ట్ మేకింగ్, డ్రాయింగ్ కన్క్లూషన్, కోఆపరేషన్. ఇది రూబ్రిక్స్ తయారు చేసి అదే మనం వాటర్ గురించి చెప్పేటప్పుడు రూబ్రిక్స్ తయారు చేసి పిల్లడు ఎలాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయగలుగుతున్నాడు, సర్వే సిస్టంలో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయగలుగుతున్నాడు,
కరెక్టింగ్ రెస్పాన్స్. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు రూబ్రిక్స్ ఈజీగా బాగా దోహదపడుతుంది. అలాగే సర్వీస్ చేసేటప్పుడు కూడా రూబ్రిక్స్ బాగా అసెస్మెంట్లో బాగా దోహదపడుతుంది. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఎన్హాన్సెస్ ద క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ డిఫరెంట్ అదర్స్. పిల్లల్లోని పరిసరాల విజ్ఞానం నేర్చుకునేటప్పుడు క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవ్వాలి. అండ్ దే షుడ్ థింక్ ఆన్ దర్ ఓన్. ఆలోచించాలి, ప్రతిదానికి ఆలోచించేటట్టు ఆలోచన ప్రేరేపించాలి. ముఖ్యంగా చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ కండక్టింగ్ యాక్టివిటీస్. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం లేకపోతే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామంటే ఇది ఇచ్చామని కాదు, ఇది ఎందుకు ఇచ్చాం, దీనివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. చిల్డ్రన్ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ యాక్టివిటీస్ ఎందుకు కండక్ట్ చేస్తాం అనేది ఆ పర్పస్ తెలియాలి. ఆ పర్పస్ తెలిసినప్పుడు వాళ్ళు ఆలోచన శక్తి పెరుగుతుంది, క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. It also needs to provide concrete experiences, provides resources and suggests how to organize activities. ఆయనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏంటంటే హౌ టు ఆర్గనైజ్ యాక్టివిటీస్ ఎలా ఆర్గనైజ్ చేయాలి. డిమాన్స్ట్రేషన్ చూస్తాడు, టీచర్ చేసిన డిమాన్స్ట్రేషన్ చూస్తాడు. తన ప్రాజెక్ట్ వర్క్ తను చేస్తుంటాడు. ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఒకలా చేస్తాడు, సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా మెచ్యూర్ అవుతాడు. యాక్టివిటీస్ ఎలా ఆర్గనైజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. బట్ ఇవన్నీ చేసేటప్పుడు సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా, ఏ సర్వే ఇచ్చినా కూడా పిల్లల సేఫ్టీ దృష్టిలోని ప్రధానంగా సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని అంతా సేఫ్గా ఉంటే, సేఫ్ అనుకుంటేనే ఆ ప్రాజెక్ట్ వర్క్ కానీ, అసైన్మెంట్ కానీ, ఆ సర్వే కానీ ఇవ్వాలి. సో మన మాడ్యూల్లో రేసింగ్ డ్రాప్స్ పెట్టారు. వాటర్, హనీ, ఆయిల్, మిల్క్, గ్లూ చుక్కలేసి ఏది ఫాస్ట్గా వెళ్తుంది, ఎందుకు ఫాస్ట్గా వెళ్తుందని ఆ పిల్లల్లో ఆలోచన శక్తిని ప్రేరేపించేలా చూపించారు. ఈ సింపుల్ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ EVS అండి. బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్, క్రియేట్స్ క్యూరియాసిటీ, థింకింగ్ కెపాసిటీ పెంచుతుంది ఈ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో వెళ్తే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఫ్రమ్ క్లాస్ 1 to 10. మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అందరికీ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ డైలీ లైఫ్. మనకి డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్ లేకుండా డైలీ లైఫ్ జరగదు. సో వాట్ వీ గెట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, అండర్స్టాండ్ ద లాజిక్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. మ్యాథమెటిక్స్ ఇస్ లాజికల్ సబ్జెక్ట్ అంటాం. లాజిక్ని అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ మోర్ రీజనబుల్. మనం మోర్ రీజనబుల్గా అవుతాం. ప్రతిదీ చక్కగా అర్థం చేసుకుంటే మోర్ రీజనబుల్ అవుతాం. దీస్ ఐడియాస్ ఆర్ యూనివర్సల్ ఫర్ ఆల్. అందరికీ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఇట్స్ ఐడియాస్ ఆర్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఎక్కడ చూసినా ఒకటే సొల్యూషన్. సో ఇట్స్ ఐడియాస్ ఆర్ యాక్సెప్టెడ్ యూనివర్సలీ. మ్యాథమెటిక్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ప్రాబ్లమ్ సాల్వర్. సమస్యలను పరిష్కరించడంలోనే మ్యాథమెటిక్స్ దిట్ట. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు ఉంటాయి అన్నీ కూడా. ప్రాబ్లమ్ సాల్వర్. మరి కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మ్యాథమెటిక్స్ అట్ ప్రైమరీ లెవెల్ అంటే కౌంట్ అండ్ అండర్స్టాండ్ ది న్యూమరేషన్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ని కౌంట్ చేయడం, అండర్స్టాండ్ చేసుకోవడం. యూజ్ ఆఫ్ బేస్ 10 సిస్టమ్ టు రిప్రజెంట్ నంబర్స్. సింపుల్ కంప్యూటేషన్ అప్ టు 3 digit నంబర్స్. 3 digit నంబర్స్ వరకు మనం అన్నీ తెలుసుకోవడం. యూజ్ స్టాండర్డ్ ఆల్గోరిథమ్స్ టు పెర్ఫార్మ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 రావడం. అండర్స్టాండ్ ఆఫ్ స్పేస్ అండ్ స్పేషియల్ ఆబ్జెక్ట్స్. జియోమెట్రీ, స్పేస్ అండ్ స్పేషియల్ ఆబ్జెక్ట్స్, జియోమెట్రీ అని తెలుసుకోవడం. రిపిటేటివ్ షేప్స్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్. షేప్స్, ప్యాటర్న్స్ అంటే అమరికలు ఇవన్నీ తెలుసుకోవడం. లాజికల్ ఫంక్షనింగ్ ఆఫ్ డైలీ లైఫ్ టు మ్యాథమెటికల్ థింగ్. నిత్య జీవితంలో జరిగేవన్నీ కూడా మ్యాథమెటిక్స్తోనే కనెక్ట్ చేయడం. మ్యాథమెటికల్ థింకింగ్ సో ఉండడం. ఎస్టిమేట్ అవుట్కమ్ ఆఫ్ ఆపరేషన్ on 2 or more numbers and use it in daily life activities. Learn to represent part of whole as a fractions and order simple fractions. భిన్నాల వైపు భిన్నాలు తెలుసుకోవడం. కలెక్ట్, రిప్రజెంట్, ఇంటర్ప్రెట్ సింపుల్ డేటా. కలెక్ట్ చేసి, రిప్రజెంట్ చేసి, ఇంటర్ప్రెట్ చేసి సింపుల్ డేటాని ఇంటర్ప్రెట్ చేయడం. డేటాని కలెక్ట్ చేయడం, రిప్రజెంట్ చేయడం, దాన్ని తెలుసుకోవడం. సో ఇదంతా కూడా మనం ప్రైమరీ లెవెల్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. సో ప్రైమరీ లెవెల్ టీచింగ్ మెథడాలజీ ఏంటి, టీచింగ్ స్ట్రాటజీ ఏంటి అని చూస్తే ఒక సీక్వెన్స్ అని చెప్పారు అక్కడ. ఇది చాలా ముఖ్యమైనది. ELPS అన్నారు. మ్యాథమెటిక్స్లో ELPS ఉండాలి ప్రైమరీ లెవెల్ ముఖ్యంగా. అంటే E అంటే ఎక్స్పీరియన్స్, L అంటే లాంగ్వేజ్, P పిక్టోరియల్, S సింబల్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత లాంగ్వేజ్, తర్వాత పిక్టోరియల్, తర్వాత సింబల్స్. సాధారణంగా మనం ప్రైమరీ స్టేజెస్లో ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ క్లాస్లో నంబర్స్ గురించి చెప్పేటప్పుడు
ఓ పిల్లని నిలబెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్తాడు. ఒక పాయింటర్ పట్టుకుంటాడు, 1 మీద చూపిస్తాడు 1 అంటే పిల్లడు నేర్చుకుంటూ ఉంటున్న విద్యార్థి ఆడికి రెండే తెలుసు. ఒకటి అంకె కనబడుతుంది, సింబల్ కనబడుతుంది, సింబల్ తెలుసు, దాన్ని 1 అంటారు. ఆ సింబల్ కనబడుతుంది 1 ఆ సింబల్ని 1 అంటారు. ఇది ఆడికి తెలుసు. కానీ యాక్చువల్లీ ఇది తప్పు అని మన మాడ్యూల్లో క్లియర్గా చెప్పారు. ఏమన్నారంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత లాంగ్వేజ్, పిక్చోరియల్ సింబల్స్ ఉంటాయి. ఈఎల్పిఎస్లోనే మనం నంబర్ సిస్టమ్ అనేది చెప్పాలి. నంబర్ సిస్టమ్ కానీ ఏది చెప్పినా సరే ఈఎల్పిఎస్లోనే చెప్పాలన్నారు. ఈఎల్పిఎస్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, వాటికి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకటి అంటే ఒకటి చూపించాలి, మీరు ఒకటి చూపించాలి. ఒక మామిడి పండు చూపించండి, ఒక సపోటా పండు చూపించండి, ఒక అల్లికాయ చూపించండి, ఒక బాల్ చూపించండి. ఇది ఒకటి. 2 చూపించండి, ఇవి 2 బాల్స్, ఇవి 2, ఇవి 2, ఇది 2, ఈ 2 బాల్స్ 2. దీన్ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ కలిగి చేసింది. అప్పుడు లాంగ్వేజ్, ఇది 2. పిక్చోరియల్, అప్పుడు పిక్చర్ చూపిస్తారు, 2 పిక్చర్స్ చూపిస్తారు. సింబల్, అప్పుడు సింబల్ 2 చూపిస్తారు. సింబల్ అనేది లాస్ట్లోకి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ టీచింగ్లో మనం వీఆర్ షోయింగ్ ది సింబల్ ఫస్ట్ మన సింబల్ చూపించి ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 5 6 అని చూపిస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్ అని క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లలకి. అంటే ఫస్ట్ 1 అంటే ఏంటి, 1 అంటే ఇది ఒక వస్తువా, 2 అంటే ఇవి 2 వస్తువులు, 3 అంటే 3 వస్తువులు అని 3 వస్తువులు చూపించండి. అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత అప్పుడు లాంగ్వేజ్ తీసుకురండి, ఇది 1 2 3 అని చెప్పండి. పిక్చోరియల్, పిక్చర్ చూపించండి, అప్పుడు లాస్ట్ సింబల్స్ చూపించండి. ఈ విధంగా చేస్తే ఈఎల్పిఎస్ ద్వారా చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. పెడగాజికల్ ప్రాసెస్ యూజ్డ్ బై ది టీచర్ ఇన్ మ్యాథమెటిక్స్. మరి పెడగాజికల్ ప్రాసెస్ ఏంటంటే పార్టిసిపేషన్ ఉండాలి, ఎంగేజ్మెంటు, అబ్జర్వేషను, మేకింగ్ హైపోథసిస్ అండ్ వెరిఫైయింగ్ దెమ్, ప్రాబ్లమ్ పోజింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, visualization and representation, making connections, systematic reasoning, mathematical communications. మ్యాథమెటిక్స్లో పెడగాజికల్ ప్రాసెస్ అని పార్టిసిపేషన్, పిల్లలందరూ కూడా పార్టిసిపేషన్, లేకపోతే పిల్లలందరూ పార్టిసిపేట్ అవ్వకపోతే మ్యాథమెటిక్స్ అనేది ఒక భయంకరమైన సబ్జెక్ట్గా తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం అందరూ పార్టిసిపేట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రతి పిల్లడు కూడా క్వశ్చన్ పోజ్ చేయగలుగుతున్నప్పుడు, వాడికి అర్థమయ్యేటప్పుడు వాడు తను చాలా ఈజీ సబ్జెక్ట్గా చూసుకుంటాడు. అలాగే ఎంగేజ్మెంట్, ప్రతి వర్క్లో కూడా, ప్రతి ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు వాడికి చిన్న ఎడిషన్ ఇచ్చినప్పుడు ప్రతి వాడు కూడా చేసేటట్టు, ఇండివిజువల్గా చేసేటట్టు, చూసి రాయడం కానీ ఇండివిజువల్గా ఆలోచించి బై థింకింగ్ ఆలోచించి అది చేసేటప్పుడు వాడు ఆ సబ్జెక్ట్ ఈజీగా ఫీల్ అవుతున్నాడు. అబ్జర్వేషన్, మేకింగ్ హైపోథసిస్ అండ్ వెరిఫైయింగ్ దెమ్. 2 + 4 ఎంత అంటే 6 అని చెప్పినప్పుడు వాడు మళ్ళీ వెరిఫై ఆడి నోట్తో చెప్పేసినప్పుడు మళ్ళీ వెరిఫై చేయాలంటే మళ్ళీ ఈజీగా చేసేటట్టు. మేకింగ్ హైపోథసిస్ అండ్ వెరిఫైయింగ్ ద, ప్రాబ్లమ్ పోజింగ్, క్వశ్చన్స్ అడిగేటట్టు, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యలు సాధించినట్టు, విజువలైజేషన్, రిప్రజెంటేషన్, మేకింగ్ కనెక్షన్స్, అంటే మ్యాథమెటిక్స్ని వేరే సబ్జెక్ట్తో కనెక్ట్ చేసినట్టు, మ్యాథమెటిక్స్ని డైలీ లైఫ్తో కనెక్ట్ చేసినట్టు, సిస్టమేటిక్ రీజనింగ్ కూడా సిస్టమేటిక్ ఉండేటట్టు, మ్యాథమెటికల్ కమ్యూనికేషన్ చెప్పేటప్పుడు మ్యాథమెటికల్ కమ్యూనికేషన్స్ వాడేటప్పుడు మ్యాథమెటికల్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రకారంగా భాష మాట్లాడేటట్టు, మ్యాథమెటిక్స్ భాష ద్వారా, సంజ్ఞల ద్వారా, సింబల్స్ ద్వారా చెప్పేటట్టు. సో ఇవి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అండి మ్యాథమెటిక్స్లోని. దీస్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ 8th and 9th modules. It's a beautiful subjects, EVS in mathematics. Really it has given very good edge to us to learn new things in EVS and mathematics. Particularly మ్యాథమెటిక్స్లో ఈఎల్పిఎస్ అనేది బాగా చెప్పారంటే ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్, పిక్చోరియల్ సింబల్స్. ఏదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఈఎల్పిఎస్ అనేది బాగా వాడాలి, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్, పిక్చోరియల్ సింబల్స్ అని. డెఫినెట్లీ వీల్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అండి రెగ్యులర్గా. అండ్ సెకండ్లీ నిన్నే దీక్ష టీంతోని జూమ్ మీటింగ్ అయింది మన జిల్లా అధికారుల సమక్షంలోని. పోకూరు శ్రీనివాసరావు సార్ ఆన్సర్స్ ఇచ్చారు. చాలామంది టీచర్స్ కొంతమంది సర్టిఫికేట్ జనరేట్ అవ్వట్లేదు, కొన్ని బ్లాంక్ సర్టిఫికేట్స్ వస్తాయని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. సో దానికి సార్ సమాధానం ఇచ్చారు. దీక్ష యాప్ న్యూ వర్షన్ అనేది ఇప్పుడు లాంచ్ చేశారు. న్యూ వర్షన్ మీరు అప్డేట్ చేసుకుంటే
మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ అని వస్తుంది, జస్ట్ అప్డేట్ చేసుకోవడమే. అన్ఇన్స్టాల్ చేయొద్దు. అన్ఇన్స్టాల్ చేస్తే మీ పాస్వర్డ్ గుర్తు లేకపోతే రికవర్ అవ్వదు. మన పాస్వర్డ్ మన ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి తీసుకురావాల్సి వస్తుంది. సో అన్ఇన్స్టాల్ చేయకుండా కేవలం మీరు అప్డేట్ చేసుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి దీక్ష కొడితే అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్స్ జనరేట్ అవుతున్నాయి రెగ్యులర్గా అని చెప్పారు. అండ్ సెకండ్లీ కొంతమందికి కోర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పారు. కొంతమంది అంటే 97% వచ్చి ఆగిపోతుందండి, ఎంత చేసినా సరే మాడ్యూల్ కంప్లీట్ అవ్వట్లేదు, మళ్ళీ సో 100% కంప్లీషన్ చూపించట్లేదు అన్నారు. సో దాన్ని కూడా నేను అడగడం జరిగింది, సార్ని అడగడం జరిగింది. సార్ని అడిగితే సార్ అంటే టోటల్ స్టేట్లో 8% టీచర్స్కి ఆ ప్రాబ్లం ఉంది, సో ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, దాన్ని టెక్నికల్ టీంకి చెప్పడం జరిగింది అని చెప్పారు. సో ఆటోమేటిక్గా దాన్ని త్వరలోనే రెక్టిఫై చేస్తారని కూడా చెప్పారు, సార్ చెప్పారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి, డెవలప్మెంట్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, ప్లీజ్ సబ్జెక్ట్ డీప్గా చదువుతూ ఉండండి. డీప్గా ఇది మన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్లో చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో వీ కంప్లీటెడ్ 7, 8, 9 మాడ్యూల్స్. సో పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ఆన్ టైంలో సబ్మిట్ చేసేయండి. సో మన 100% యాక్యురేట్గా సబ్మిట్ చేసేయాలి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా. నెక్స్ట్ 10th, 11th, 12th మాడ్యూల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి ఈరోజు నుంచి. సో ఐ హోప్ all the teachers are now reading 10th module. So I hope all the best to all the teachers. Thank you teachers, thank you very much. You are YV Mameshwara SH.